పేషెన్స్ అయితే భయ్యా తనుజాకి పడ్డాయి. ఓ రేంజ్‌లో పడ్డాయి. తనుజ తీసుకోలేదు, కళ్యాణ్ తీసుకోలేదు. వాళ్ళిద్దరి మీద మాత్రం నాకు ఈ విషయంలో ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇద్దరికీ సెల్యూట్. తనుజ టాప్‌లో ఎందుకుంటదని అనుకున్నావు అన్నప్పుడు అసలు ఆన్సరే ఇవ్వలేదు. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్యా. బిగ్ బాస్ అయితే అయిపోయింది. బిగ్ బాస్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ నాకు మొన్నటి నుంచి చాలామంది డిఎమ్స్ కానీ కామెంట్స్లో ఏ వీడియో చేసినా అందరూ అన్న ఒక్కసారి బజ్ రివ్యూస్ చేయన్నా, బజ్ రివ్యూస్ చేయన్నా, బజ్ రివ్యూస్ చేయన్నా అన్నారు. సో ఆ ఫాలోవర్స్ కోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే భయ్యా, రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ నాకు గనక తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డెమాన్ పవన్ని కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వస్తే ఏం క్వశ్చన్స్ అడగాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా మీ క్వశ్చన్ని అడుగుతాను, మీ పేరు కూడా బయటకు చదువుతాను, ఇదైతే చెప్తున్నాను. బట్ స్టే ట్యూన్, అది జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. సో లెట్స్ జంప్ ఇంటు ది రివ్యూ వితౌట్ డిలేయింగ్ ఎనీ ఫర్దర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఇంటర్వ్యూస్ చూశాను. ఇద్దరిలో ఇంటర్వ్యూస్లో ఎవరివి బాగున్నాయి, ఎవరిది బాగాలేదు అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. బట్ ఎలివేషన్స్ అయితే భయ్యా తనుజాకి పడ్డాయి, ఓ రేంజ్లో పడ్డాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శివాజీ గారు ఇచ్చిన ఎలివేషన్స్ తనుజాకి మామూలుగా లేవు. అలానే కళ్యాణ్ పడాలకు కూడా ఓ రేంజ్లో పడ్డాయి. స్టార్టింగ్లో ఎంట్రీ సాంగ్ కానీ, ఓజీ సాంగ్ కానీ, ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ కానీ ఎలివేషన్స్ విషయంలో తనుజాకి ఎక్కువ పడ్డాయి. మ్యాడ్ 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 అసలు లేడీ టైగర్ అనడం కానీ, శివంగి అనడం కానీ, ఆడపులి అనడం కానీ, ఒకటి కాదు రెండు కాదు. అండ్ శివాజీ గారు ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు తనుజ మాట్లాడుతుంటే. అండ్ మిడిల్లో కూడా ఎన్ని ఎలివేషన్లు ఇచ్చాడు భయ్యా. నాకు కొన్ని డైలాగ్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి. హౌస్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ లాస్ట్ వరకు ఆడింది, పాడింది, ఎక్కడా తగ్గలేదు. గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నా ఏమీ కుంగిపోలేదు. నేను ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నా, నాకు కప్పు అనేది మ్యాటరే కాదు అని అందరి ముందుకు వచ్చింది. శివంగివి అని ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి లేడీ టైగర్, ఆడపులి అని తనకు ఫస్ట్ ఇచ్చాడు భయ్య. ఆ టైగర్ ది ప్రజెంట్ చేశాడు. అసలు ఆ ఫస్ట్ ఇంట్రోకే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక రన్నర్కి ఇవ్వాల్సిన ఎలివేషన్ కాదు, అది ఒక విన్నర్కి ఇవ్వాల్సిన ఎలివేషన్ లాగా అయితే అనిపించింది నాకు. అండ్ తినేమన్నదంటే, సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో నీ ఫీలింగ్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నా పర్సనాలిటీకి చాలా కష్టంగానే ఉన్న ఐ గేవ్ మై 1000% సార్ అన్నది. అప్పుడు శివాజీ గారు అందుకే కదమ్మా ఇక్కడ దాకా వచ్చావు అని అన్నాడు. నాగార్జున గారు ఆ 2 హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు నీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటమ్మా అంటే, సార్ నాకు అలవాటు అయిపోయింది, సెకండ్ వచ్చినందుకు బాధగా లేదు, ఎందుకంటే లైఫ్లో నాకు ప్రతిసారి నేను గెలుస్తా అనుకున్న ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. అందుకే మీరు చూస్తే హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు టాస్క్ ఉన్నప్పుడు ఇదే మాట అన్నానంటే, అవును మాకు చాలాసార్లు వినపడ్డది, చాలాసార్లు అన్నామంటే ఇదే అంటది. నేను టాస్కుల్లో కూడా ప్రతిసారి లాస్ట్ వరకు వెళ్తాను కానీ ఓడిపోతాను, అందుకే చాలాసార్లు ఆ మాట అన్నాను, నాకు అలవాటు అయిపోయింది సార్, ఇంకేం చేయలేము లైఫ్లో. అంటే ఈవెన్ పేరెంట్స్లో విషయంలో కూడా నేను కరెక్ట్గా వాళ్ళ లవ్ దొరుకుతుంది అన్న టైంలో నాకు ఎప్పుడు దొరికేది కాదు. సో అలా నాకు లైఫ్లో కూడా ఇది రెగ్యులర్గా జరిగేదే ఈ ప్రాసెస్ అని చెప్పింది. అప్పుడు శివాజీ గారు ఒక మాట అంటారండి, నిజంగా చాలా బాగా అనిపించింది. ఎక్కడో ఒక చివరి కిటికీ మోసుకున్నప్పుడు అప్పుడే కరెక్ట్గా ఒక పెద్ద తలుపు తెరుచుకుంటుందమ్మా, నీ లైఫ్లో కూడా అలానే ఉంటుంది, ఏం బాధపడకు అంటే, అవును సార్ థ్యాంక్ యూ అంటది. ఈ జర్నీ సాటిస్ఫైడ్ అమ్మా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ సార్. అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ లాగా అనిపించింది. నవ్వాము, ఏడ్చాము, కోపడ్డాము, అన్నీ దీంట్లో ఒకటి కాదు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో నాకైతే ఒక మిక్స్డ్ ఫీలింగ్స్, బ్యూటిఫుల్ జర్నీ లాగా అనిపించింది. అండ్ అందరు అంటారు సార్ ఎమోషనల్గా ఉంటావు, ప్రతిసారి ఏడుస్తావు అంటారు. కానీ నేను కూడా మనిషినే కదా సార్, నాకు ఎమోషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాను, ప్లస్ అందరికంటే దేవుడు నాకు కొద్దిగా ఎక్కువ ఎమోషన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఏడుస్తూ ఉన్నానని చెప్పింది. అప్పుడు శివాజీ గారు అంటారు, అమ్మా టాప్ 1, 2, 3 అందరూ ఎమోషన్ ఫెలోసే, ఎమోషన్ లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు, సో ఎమోషన్స్ చూపించాలి అనే చెప్తాడు. అండ్ తనుజ లాస్ట్ వరకు వచ్చి వెనక పడుతుందని అనిపించినప్పుడు 20 lakhs తీసుకొని ఉండాల్సిందే కదా. ఇప్పుడు తనుజ అంటది కదా, నేను లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతాను సార్, అది నాకు అలవాటే అని. సో నీకు అలానే అనిపించినప్పుడు 20 lakhs తీసుకొని బయటకు రావచ్చు కదా, అట్లీస్ట్ నీకు 20 lakhs వచ్చేవి అని శివాజీ గారు అడుగుతారు. అప్పుడు తనుజ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సార్ నేను 17 years అప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను సార్.
మా పేరెంట్స్‌ని కాదని వాళ్ళ మాదేంటంటే చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అంతా కంబైన్డ్ ఫ్యామిలీ. ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే ఒక అమ్మాయి బయటకెళ్ళి ఏదైనా మాట్లాడితే ఏదైనా ఇంటికి పరువు పోతుందేమో అని అనుకునే వాళ్ళు, సో నేను సినిమా ఇండస్ట్రీకొద్దామంటే ససేమిరా అసలు నో అన్నారు. కానీ వాళ్ళందరినీ కాదనుకోని వచ్చిన నాకు ఇంతగా నన్ను ఆదరించిన ప్రేక్షకులే నా దేవుళ్ళు. మా అమ్మతో ఒకటే అన్నాను నేను ఒకసారి, "ఏ ధైర్యంతో నువ్వు లోపలికెళ్తున్నావు 'బిగ్ బాస్' షోకి" అన్నప్పుడు, "అమ్మా మీరందరూ దేవుడిని పూజిస్తారు. కానీ నన్నింతగా ఆదరించిన యాక్టర్స్ మేము. మాకేంటంటే మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ఆడియన్సే మా దేవుళ్ళు. వాళ్ళు నా కోసం ఉన్నారు. వాళ్ళు నన్ను చూసుకుంటారన్న ధైర్యంతో ఎళ్తున్నాను" అని చెప్పాను. అండ్ 17 ఇయర్స్ అప్పటి నుంచి నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి సార్. తెలుగులో, మలయాళంలో, తమిళ్‌లో, కన్నడలో ఇన్ని ప్లేసెస్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను తెలుగులోనే స్టిక్ అయ్యి ఉండడానికి కారణం ఏంటంటే, నాకు తెలుగు ఆడియన్స్ మీద ఉన్న రెస్పెక్ట్, వాళ్ళ గౌరవం, వాళ్ళ ప్రేమ. నాకు కన్నడ, మా మదర్ టంగ్ కన్నడనే. నాకు రెస్పెక్ట్ లేదని కాదు. కానీ తెలుగు ఆడియన్స్ ఇచ్చిన లవ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళ జన్మలో అట్లాంటి ప్రేమను నాకిచ్చి నన్ను ఇంతగా చూసుకున్న ఆడియన్స్ కోసం వాళ్ళు నాకు వాల్యూ ఇచ్చి ఓట్స్ ఏసి ఇక్కడి దాకా తీసుకొస్తే, నేను మనీ తీసుకుంటే వాళ్ళకి డిస్‌రెస్పెక్ట్ చేసినట్టే కదా సార్. మనీ అనేది రేపు సంపాదించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇలాంటివి చేయాలని నాకిష్టం లేదు. అందుకే మా అమ్మ గూడా అప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నది చివర్లో, మా అమ్మ గాని, మా చెల్లి గాని ఒకటే అన్నారు, "బయటకొస్తే ట్రోఫీతో రా, మనీ మాత్రం తీసుకోకు" అని. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో నేను ఎలా మనీ తీసుకుంటా. ఇక్కడ మాత్రం తనుజ ఒక మెట్టెక్కేసింది భయ్యా. నాకు సీజన్ 3లో వరుణ్ సందేశ్ గానీ, సీజన్ 4లో అభిజిత్ గానీ, ఇప్పుడు తనుజ గానీ, ఇన్‌ఫాక్ట్ కళ్యాణ్ గూడా మనీ తీసుకోవడానికి రెడీగా లేడు. డెమాన్ పవన్ తీసుకున్నా నాకు పెద్దగా రాయుడు అని ఎందుకు అనిపించలేదంటే, హి ఈజ్ ఎ కామనర్, పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు అండ్ వాళ్ళ డాడీకి లంగ్ క్యాన్సర్. అది చాలా అవసరం కాబట్టి తీసుకున్నా నాకేం అనిపించలేదు. వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకున్నా నాకు ఒక రెస్పెక్ట్ అనేది పోయేది. బట్ లక్కీగా ఇక్కడ తనుజ తీసుకోలేదు, కళ్యాణ్ తీసుకోలేదు. వాళ్ళిద్దరి మీద మాత్రం నాకు ఈ విషయంలో ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఇద్దరికీ సెల్యూట్. నాకు ఏ సీజన్ అయినా, మీరు సీజన్ 3 వరుణ్ సందేశ్ కూడా ఇదే మాట అంటాడు. మనీ అన్నది కాదు సార్, ఆడియన్స్ వాల్యూకి ఓట్ ఇవ్వాలని. అభిజిత్ కూడా ఇదే అంటాడు. నా కోసం ఆడియన్స్ ఓట్స్ ఏస్తే, నేను మనీ తీసుకొని వచ్చేస్తే ఇంక అంతకంటే దరిద్రం ఏం లేదు కదా! సో, నాకు మనీ కాదు, ఆడియన్స్ ఓట్స్‌కి నేను వాల్యూ ఇస్తాను. సేమ్ విత్ తనుజ. ఈవెన్ తనుజ కూడా లోపల మీరు చూసుకుంటే భయ్యా ఎప్పుడు నామినేషన్స్‌లోకి రావడానికి భయపడలేదు. ఏది చేయడానికి కూడా భయపడలేదు. ఎప్పుడు ఆడియన్స్ ఓట్స్‌కే వాల్యూ ఇచ్చింది. ఆడియన్స్‌కే రెస్పెక్ట్ ఇచ్చింది. నామినేషన్స్‌లో వచ్చినా ఒకవేళ ఎలిమినేషన్ ఫేస్ చేయడానికి గానీ దేనికి ఇవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ తన పవర్ ఉన్నప్పుడు కూడా ఎవరి కోసం వాడలేదు. ఆడియన్స్ త్రూనే వాళ్ళు వెళ్ళాలి అన్నట్టే అనుకుంది. సో, ఆడియన్స్‌కి ఇచ్చే వాల్యూ అది కాబట్టి సో, అది చెప్పింది భయ్యా. అండ్ ఇది ఇంకోటి అంటాడు, ఆడియన్స్‌లో నువ్వు ఇంత మాట అంటున్నావు, ఆడియన్స్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. బట్ ఆడియన్స్ అందరికీ ఒక క్వెషన్ ఉంది. ఏంటంటే, ఒకసారి నీకు అవసరం ఉన్నప్పుడు బర్నీ సార్ అంటావు. ఒకసారేమో నాన్న, నాన్న, నాన్న అని తిరుగుతావు. ఏంటిది వేరియేషన్ అని శివాజీ గారు అడుగుతారు. అప్పుడు తనుజ అంటది, సార్ ఇప్పుడు నేను ఫస్ట్‌లో అలానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను. మా బాండింగ్‌లో ఏ రోజు ఏమీ రాలేదు సార్. బట్ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, గేమ్‌లో ఉన్నప్పుడు కూడా నాన్న, నాన్న, నాన్న తనతోనే ఉన్నా అనుకో, అరే ఆ సపోర్ట్ వల్ల గెలిచిందిరా, లేకపోతే ఆ బాండింగ్ వల్ల తనకి ఏమైనా ప్రాబ్లమ్, అరే బయటకెళ్ళాడు అని ఒక బర్నీ గారికి ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే నాకు ఎఫెక్ట్ అవుతుంది, అరే తన సపోర్ట్ వల్ల గెలిచాడురా, ఈ బాండింగ్ వల్ల తనకి ప్లస్ అయిందిరా అన్న మాట రాకూడదు. అందుకని నేను రాను ఎప్పుడన్నా టాస్కుల్లో కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు బర్నీ సార్ అన్నాను, లేకపోతే నార్మల్‌గా టాస్క్‌లు ఏమీ లేనప్పుడు నాన్న, నాన్న అనే ఉన్నాను. కానీ ఇప్పటికీ ఐ హావ్ ఈక్వల్ రెస్పెక్ట్, సేమ్ అమౌంట్ ఆఫ్ బాండ్ అయితే ఉంది నాకు అని చెప్పింది. అండ్ తర్వాత ఇమ్మాన్యుయల్‌తో నీ బాండింగ్ ఎందుకు బ్రేక్ అయింది? ఫస్ట్‌లో చాలా బాగుండేది కదా! తర్వాత ఏమైంది మీ ఇద్దరి మధ్యలో అంటే, నాకు కూడా అదే తెలియదు సార్. చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఇన్‌ఫాక్ట్ హౌస్‌లోకి రాకముందు ఎవరన్నా బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే అది ఇమ్మాన్యుయలే. అండ్ స్టార్టింగ్ వీక్స్‌లో మా కామెడీ గానీ మాదంతా ఎంత బాగుండింది. బట్ సిక్స్త్ వీకో, సెవెంత్ వీక్ తర్వాతనో తనకేమైందో తెలియదు. సడెన్‌గా దూరం అయిపోయాడు. వేరే వాళ్ళని అయేషా వచ్చిన తర్వాత బంగారం, బంగారం అని అటు సైడ్ వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో చాలా లోగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది, ఇంట్లో చాలా ఎఫెక్ట్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే అదే సార్. ఇమ్మాన్యుయల్ దూరం అయిపోవడం వల్లనే నాకు కొద్దిగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ లోపలికొచ్చాక ఫ్రెండ్స్ అయ్యారు. బయట నుంచి ఉన్నప్పుడు కూడా నాకు ఇమ్మాన్యుయలే ఫ్రెండ్ కాబట్టి, అలాంటి పర్సన్ నాకు దూరం అయితే చాలా బాధ అనిపించింది. మీరే అడగండి సార్ ఇమ్మాన్యుయల్‌ని, అసలు ఎందుకు అలా చేశాడు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
సో ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఆ టైంలో అని అంటది. తర్వాత కళ్యాణ్‌ని ఒకసారి "ఒరేయ్! చెయ్యెయ్యిరా, చెయ్యి ఎయ్" అంటావు కదా! అసలా అది ఏంటమ్మా నాకు అర్థం కాలేదు అనంటే, సార్ బేసికల్లీ ఫస్ట్‌లో మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది సార్. కానీ తర్వాత ఏమైపోయిందంటే కొన్ని మాటలు గానీ, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల గానీ నాకేమనిపించిందంటే, నా వల్ల తను ఏదైనా ట్రోల్ అవుతాడా? జనాలు ఇంకా తనని తప్పుగా అర్థం చేసుకుంటారా? లేకపోతే ఇంకొకలాగా తీసుకుంటారేమో అని నేనే కొద్దిగా దూరం పెట్టుకుంటూ వచ్చాను. బట్ ఎప్పుడైతే 5 స్టార్మ్స్ వచ్చారో, వాళ్ళు అన్న మాటలు మా కన్ఫెషన్ రూమ్‌లో వీడియోస్ ఏసి చూపిచ్చారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారా? ఇంత చెడ్డగా అనుకుంటున్నారా? ఓకే. నేను దూరం పెడితే వాడికి ఇంకా బ్యాడ్ అవుతుందేమో! నేనిప్పుడు స్టాండ్ తీసుకోకుండా వాడిని అవాయిడ్ చేస్తే వాడిని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటారు. అది వాడి క్యారెక్టర్‌కే ఎఫెక్ట్ అవుతుందేమో! అండ్ నేను ఆ రోజు అరే! నేను వాడి కోసం ఈరోజు నిలబడాలి అని చెప్పేసి, "అరే! ఏయిరా నువ్వు చెయ్యెయి చూసుకుందాం" అని వాడి కోసం ఆ రోజు స్టాండ్ తీసుకున్నాను సార్. ఆ రోజు అందుకే ఏయమని చెప్పాను. అంతకు మించి అది ఇది అది చెప్తాననమాట. సో, నెక్స్ట్ మాధురి గారితో నేను అనుకున్నానమ్మా ఫస్ట్ లోపలికి రాగానే వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ అవుతుంది. యుద్ధం జరగబోతుంది అని నేను అనుకున్నాను. కానీ అలా జరగకుండా ఉండడానికి నువ్వేదో మ్యాజిక్ చేసావు. ఏం చేసావంటావా? అంటారు శివాజీ గారు. అప్పుడు తనుజ అంటది, "సార్ ఆవిడ చాలా మంచిది సార్. కానీ ఏంటంటే ఆవిడని అర్థం చేసుకోవాలి. ఆవిడని కూర్చోబెట్టి మాట్లాడితే ఆవిడంత మంచి పర్సన్ ఎవ్వరు లేరు సార్. కానీ ఆవిడని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నేను ఆవిడని అర్థం చేసుకున్నా, కూర్చున్నా, మాట్లాడినా అసలు ఏంటి మీ అని. తర్వాత ఆవిడ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అంటే, ఓహ్! బానే అందరిని కంట్రోల్‌లో పెట్టుకున్నావు నువ్వు అంటే, అలా ఏం లేదు సార్. అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఇదంతా. అంతకు మించి ఏం లేదు అని అంటది. తర్వాత అయేషాతో గొడవ గురించి మాట్లాడదాం. అసలు ఆవిడ ఎందుకు నీ మీద అంత గట్టి గట్టిగా అరిచింది, గొడవ పడ్డది అంటే, సార్ బేసికల్లీ అవతల వాళ్ళు అరిచారంటే మనం అరవాలని కాదు. అసలు అర్థం చేసుకోవాలి ఎందుకు అరుస్తున్నారో ఏంటో అని. అది నా క్యారెక్టర్ సార్. వాళ్ళు అరిచేసారు కదా! నేను కూడా అరిస్తే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదు. సో, ఫస్ట్ తను అరిచింది నేను విన్నాను. అంతా మాట్లాడాను. తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాను. అసలు ఏంటి? నీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ఇలా తప్పుగా అర్థం చేసుకున్నావు అదంటే, లేదు తనుజ ఇది నా మాట కాదు. బయట ఆడియన్స్ మాట ఇది నేను చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు నన్ను చూసావు కదా హౌస్‌లో. అర్థం చేసుకున్నావు కదా! నేను ఎలాంటి పర్సనో నీకు తెలుసు కదా! ఇప్పుడు బయట అదే పర్సనాలిటీయా నాది? నువ్వు అనుకున్న పర్సనాలిటీయా అంటే, కాదు అని తనే చెప్పింది. అంటే సో, బేసికల్లీ అందరి మైండ్స్‌ని బాగా రీడ్ చేసావమ్మా అని శివాజీ గారంటారు. నిజంగా అండి నాకు ఈ 'బజ్' ఇంటర్వ్యూ చూసాక తనుజకున్న క్లారిటీ గానీ, మైండ్ సెట్ గానీ, ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. అంటే తను గేమ్‌ని అర్థం చేసుకున్న విధానం గానీ, మనుషుల్ని అర్థం చేసుకున్న విధానం గానీ, మనుషుల్ని చదివిన విధానం గానీ, ఏ సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి అని రీడ్ చేసిన విధానం, టాకిల్ చేసిన విధానం గానీ, ఇవన్నీ చాలా బాగా నచ్చాయి భయ్యా. అంటే ఒక విన్నర్‌కి ఉండాల్సిన పర్ఫెక్ట్ క్వాలిటీస్ ఉన్నాయి అని అయితే అనిపించింది. ఆఫ్టర్ సీయింగ్ 'బజ్' ఇంటర్వ్యూ. లోపలున్నప్పుడు తను ఏదైతే ఇప్పుడు చెప్పిందో అదే యాస్ ఇట్ ఈస్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యుంటే యాక్షన్స్‌లో అది ఇంకొకలా ఉండేది. అది ఎట్లుందంటే తను చెప్పిన మాటలు కొన్ని ట్రాన్స్‌లేట్ అయ్యాయి. కొన్ని ట్రాన్స్‌లేట్ అవ్వలేదు ఇంటూ యాక్షన్స్. అందువల్లే మేబీ అంటే ఓట్స్ మనకు తెలీదు కాబట్టి, వాళ్ళు ఎలాగో చూపియరు కాబట్టి, ఫైనల్ డెసిషన్ ఈస్ టేకెన్ కాబట్టి తనని రన్నర్ అనే అనాలి. దానిలో ఇంక తిరుగులేదు. సో, సెకండ్ ప్లేస్‌లో వచ్చిందేమో. లేకపోతే అసలు తనకి వన్ సైడెడ్‌గా 100% విన్నర్ అవ్వడానికి తిరుగు లేకుండా ఉండేది. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏదైతే తనుజ ఉండిందో. సో, నాకు చాలా బాగా నచ్చింది భయ్య. 'బజ్' ఇంటర్వ్యూలో తనుజాది నాకు అబ్సల్యూట్ బెస్ట్ అనిపించింది ఫస్ట్ ప్లేస్‌లో. తర్వాతే కళ్యాణ్ పడాలాది అనిపించింది. ఇన్‌ఫాక్ట్ తనుజాది విన్నర్ ఇంటర్వ్యూ లాగా అనిపించింది భయ్య. తనకున్న క్లారిటీ అవన్నీ చూసాక. వాట్ ఎ ఫినామినల్ ఐ మీన్ ఎమోషన్‌కి ఎమోషన్ ఉంది. ఒక 'బజ్' ఒక 'బిగ్ బాస్' ఎపిసోడ్ లాగా ఉంది. అంటే దాంట్లో ఎమోషన్ ఉంది, ఫన్ ఉంది, క్లారిటీ ఉంది. ఎవ్రీథింగ్ ఇట్ హాస్ గాట్. అంటే ఒక విన్నర్ మెటీరియల్ స్పీచ్ లాగా అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఇంకా ఫైనల్‌గా శివాజీ గారు అడుగుతారు. నాగార్జున గారు ఆ 2 హ్యాండ్స్ పైకి లేపి పట్టుకున్నప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? అంటే, సార్ ఒక్కటే అనిపించింది సార్ ఆ టైంలో నాకు. నాగార్జున గారు చాలా సేపు హోల్డ్ చేసి అలా పైన హ్యాండ్ పట్టుకున్నప్పుడు నా మైండ్‌లో తిరిగింది ఏంటంటే, ట్రోఫీ తీసుకెళ్ళి మా నాన్న దగ్గర పెట్టి, నాన్న నీ కూతురు ఎక్కడున్నా విన్నరే.
నీ కూతురు నీ పరువు తక్కువ పని ఎప్పుడు చెయ్యదు. మన ఫ్యామిలీ పరువు తీయదు. ఏ ఇండస్ట్రీకెళ్ళినా నీ కూతురు విన్నర్‌లానే ఉంటుంది. విన్నర్‌లానే ఎక్కడైనా బిహేవ్ చేస్తుంది. బిహేవియర్‌లో చేంజ్ ఉండదు. ఏముండదు. అండ్ మా నాన్నకి ఎప్పుడూ ఆయనకి ఆయన మీద నా ప్రేమ లేదనుకుంటాడు గానీ, సార్ సర్‌నేమ్ కాదు తనూజ పుట్టస్వామి అనేది మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. నన్ ఆయన మీద నాకెంత ప్రేమ అంటే జీవితంలో ఫైనల్ స్టేజ్ చివరి దాకా ఆ సర్‌నేమ్ అలానే క్యారీ చేస్తాను. సో, అది చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది. అప్పుడు శివాజీ గారే అంటారు, "అమ్మా నువ్వు అలా ఏడుస్తుంటే నాకే ఏడుపొస్తుంది తుడుచుకో. పుట్టస్వామి గారు మీ కూతురికేంటండి ఒక లేడీ టైగర్. తన యాక్టింగ్ గానీ, క్లారిటీ గానీ, స్మార్ట్ గానీ, ఇంటెలిజెన్స్ గానీ అన్నీ ఉన్న అమ్మాయి. తనని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ షీ ఈజ్ అ విన్నర్ అండి." అండ్ ఒక పుట్టస్వామి ఐ మీన్ డైరెక్ట్‌లీ పుట్టస్వామి గారితోనే మాట్లాడతారు. చాలా చాలా బాగా అనిపించింది. ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉంది భయ్యా తనుజ చెప్పిన ఈ పర్టిక్యులర్ థింగ్ నాకే కొద్దిగా ఎమోషనల్‌గా అనిపించింది. అంటే మేబీ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్లనో వాటెవర్ ఆ సినారియో ఐ కుడ్ విజువలైజ్ దట్ వాట్ షీ హాస్ ఫెల్ట్ ఆల్ త్రూ అండ్ వాట్ షీ హాస్ గాన్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్ అని అయితే క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇంటిని కాదనుకోని ఇక్కడి దాకా వచ్చింది కదా! నిజంగా గెలిచింటే ఒక గర్వపడేలాగా వాళ్ళ ఫాదర్‌కి ఉండేది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ తిను కూడా ప్రౌడ్‌గా చూడండి నాన్న ట్రోఫీ తీసుకొని నీ ముందు పెట్టాను అని ఆ ఫీలింగ్ ఉంది చూసారా భయ్యా! అది ఇమాజిన్ చేసుకుంటేనే క్రేజీగా అనిపించింది. హోప్ షీ అంటే విన్ అయ్యుంటే బావుండు. బట్ విన్ అవ్వలేదు గానీ బట్ ఎనీ విచ్ వేస్ శివాజీ గారు చెప్పినా, లేకపోతే ఆడియన్స్ చెప్పినా, ఎవరు చెప్పినా ఒక్కటే. షీ హాస్ వన్ హార్ట్స్ ఆఫ్ మెనీ పీపుల్. ఇంకా నేను చాలామందిని చూస్తున్నాను తనుజ ఓటమిని తీసుకోలేక ఉన్నారు. చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్. సో ఇంతమంది మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ గెలిచావు. సో యూఆర్ అ విన్నర్ ఆల్రెడీ. సో డోంట్ వరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అదైతే నేను చెప్పగలను. అండ్ యూ విల్ రాక్ ఫర్ ష్యూర్. దాంట్లో తిరుగులేదు భయ్య. ఎందుకంటే షీ ఈజ్ రియలీ స్మార్ట్ అండ్ షీ హ్యాస్ దట్ క్లారిటీ అండ్ షీ ఈజ్ అ విన్నర్. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ పీపుల్స్ విన్నర్ అని వేసుకున్నారు కాబట్టి షీ ఈజ్ పీపుల్స్ విన్నర్ అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన విన్నర్ కళ్యాణ్ పడాలాకి ఈయన కూడా ఎలివేషన్స్ గట్టిగా పడ్డాయి కానీ బట్ ఎక్కడో ఒక చోట కొన్ని ఫ్లిప్పులు కానీ కొద్దిగా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు. మేబీ టైర్డ్ అయిపోవడం వల్లనో మరి ఏంటో నాకైతే తెలియదు కానీ ఒక విన్నర్‌కి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది నాకు తనుజాలో కనపడ్డది. కళ్యాణ్‌లో ఆన్సర్స్ బాగా ఇచ్చాడు కానీ బట్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇంకా మంచిగా మాట్లాడుండొచ్చు అని అయితే నాకు అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ సో కళ్యాణ్ పడాలకు కూడా ఏమన్నాడంటే సామాన్యుడిగా వచ్చి సంచలనం సృష్టించాడు. పడరాని నిందలన్నీ పడ్డాడు. పడిన చోటే నిలబడ్డాడు. నిలబడి విజేతగా నిలిచాడు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని మరోసారి నిరూపించాడు. అతను మరెవరో కాదు సోల్జర్ కళ్యాణ్ పడాలా అని ఇంట్రో ఇచ్చాడు. అబ్సల్యూట్లీ దీంట్లో అన్‌డౌటెడ్‌లీ ఒక కామనర్‌గా వచ్చి సంచలనం సృష్టించాడు భయ్య. దట్ టు అట్ ద ఏజ్ ఆఫ్ 23. అది నార్మల్ విషయం కాదు. అండ్ ఎన్నో నిందలు పడ్డాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే చాలామంది వచ్చి అమ్మాయిల పిచ్చోడు అన్నాడు. అంత పెద్ద స్టేట్మెంట్స్‌ని పాస్ చేశారు రమ్య మోక్ష అండ్ మాధురి డిస్కషన్‌లో. అరే నేను గనక ఉంటే ఆ తనుజ ప్లేస్‌లో గానీ చెంప పగలగొట్టేదాన్ని అని. ఒకటి కాదు, 2 కాదు ఎన్నో మాట్లాడినారు. అవన్నీ పడ్డాడు. కానీ ఆ పడ్డ చోటే నిలబడ్డాడు, విన్నర్ అయ్యాడు. దాంట్లో తిరుగులేదు. అండ్ ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలని మరోసారి ప్రూవ్ చేశాడు. అదైతే కరెక్ట్ భయ్య. ఇప్పుడు ఎవ్వరైనా సామాన్యుడిగానే స్టార్ట్ అవ్వాలి. సో సామాన్యుడిగానే స్టార్ట్ అయ్యాడు, వచ్చాడు, గెలిచాడు. అండ్ సో అబ్సల్యూట్లీ సూపర్బ్ ఇంట్రో ఫర్ కళ్యాణ్ పడాలా. అండ్ ఎలా ఉంది అంటే చాలా సార్ ఎందుకంటే ఎలా ఉంది అని కళ్యాణ్ పడాలని శివాజీ గారు అడిగితే సార్ ఇంతమంది నన్ను నమ్మి ఓట్స్ వేసి గెలిపించారంటే చాలు సార్, ఇంక అంతకు మించి ఏం కావాలి అంటే లోపల అన్నీ మాట్లాడతావు కదయ్యా, చెప్పు, మాట్లాడు. అవన్నీ ఓకే. నీకెలా అనిపించింది అసలు ఆ విన్ అయిన మూమెంట్ నీకు ఎలా అనిపించింది అంటే సార్ బాడీ అయితే షివర్ అయిపోయింది. నేను అసలు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే ప్రౌడ్‌గా ఉంది. మీరు చూస్తే నేను ఒక పర్టిక్యులర్ జోన్‌లో ఉంటాను సార్. హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఎవరితో ఎళ్లి ఇలా మాట్లాడేసాను, ఇది చేశాను. నేను నా జోన్‌లో ఉంటాను. ఎవరన్నా వచ్చి ఏదైనా మాట్లాడితే నేనేమి అనుకోను. అండ్ వాళ్ళు అరే అదన్నారు, ఇదన్నారు అని కూడా అనుకోను. అండ్ నేను ఎవరితోనో మాట్లాడాలి అంటే ఆర్టిఫిషియల్‌గా ఎళ్లి కావాలని బాండ్స్ కలుపుకునే మైండ్ సెట్ కాదు నాది. బట్ అదే నాకు 2, 3 వీక్స్ మైనస్ అయింది. దాన్ని కరెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోయాను. సో నాకైతే ప్రౌడ్‌గా అనిపించింది సార్ అని అన్నాడు. అండ్
శివాజీ గారు ఒక మాట అంటారు, ఫస్ట్ 3 వీక్స్ నాకు చాలా కోపం వచ్చిందయ్యా నీ మీద. అంటే దేని గురించి అనుకుంటున్నావు అంటే, సార్ దేని గురించి అంటే నేను ఒక పర్టికులర్ జోన్‌లో ఉన్నాను. అంటే ఏ జోన్‌లో అంటే, అంటే మా వాళ్ళ ఒక సర్కిల్‌లో ఉన్నా. అంటే ఏ సర్కిల్ అంటే, మా ఫ్రెండ్స్‌తో ఉన్నా. అంటే ఆ ఫ్రెండ్స్ పేర్లేంటి అంటే, ప్రియా, శ్రీజ అంటే, ఓహ్! అందరు ఫీమేల్సే అంటే, అలాగా సార్ డెమాన్ పవన్‌తో కూడా ఉన్నాను కదా! ఆయన అబ్బాయే కదా! అంటే, అంటే మాకెందుకు ఈ డౌట్ వచ్చిందంటే, చాలా సార్లు నువ్వు వాళ్ళతోనే ఉన్నావు. వీడేంట్రా ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో ఎలా ఉందంటే, వీడేంట్రా ఓదార్పు యాత్ర చేస్తాడు. ప్రతిసారి ఎళ్లి వాళ్ళని తగులుకుంటాడు. ఆహ్, ఇవన్నీ మాటలొచ్చాయి. అండ్ వీడికేం పని పాట లేదా, ఎప్పుడు అమ్మాయిల చుట్టే తిరుగుతాడన్న పర్సెప్షన్ ఆడియన్స్ మైండ్ సెట్స్‌లో ఉంది. అందుకని అడిగానంటే, మీరన్నది కరెక్టే సార్. అలా ఏం లేదు సార్. నేనిప్పుడు కోఎడ్డే సార్ నేను. బేసికల్లీ అందరూ అనుకుంటారు సోల్జర్, సోల్జర్, సోల్జర్ అని. బట్ నేను డిగ్రీ చేశాను. నేను కోఎడ్డే. స్కూలింగ్‌లో కూడా నాది కోఎడ్డే. అమ్మాయిలతో మేము పార్టీస్‌కెళ్తాం. అన్నీ చేసుకుంటాము. సో, మాకు కూడా తెలుసు సార్ ఎలా ఉండాలి, ఏంటి అన్నది. వాళ్ళు నాకు బయట నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను ప్రియా అని అక్క అంటాను. శ్రీజ నాకంటే పెద్దది కాదు గానీ, నేను అక్కలానే చూస్తా. సో, బేసికల్లీ నాకు అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలనేది నాకు తెలుసు సార్. సో, నేను అలానే ఉన్నాను. బట్ ఏమంటే లోపలికొచ్చిన వాళ్ళు ఈ వీడియోలు ఇవన్నీ ఏసి చూపించినప్పుడు నాకప్పుడు తెలిసింది. ఓహో! ఇలా అనుకుంటున్నారా? వీళ్ళు ఇలా పోర్ట్రే అవుతుందా బయట? నా వెనకాల ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఆ రోజు వరకు తెలీదు సార్. ఎందుకంటే మా ముందు బానే ఉంది. ఈవెన్ రమ్య, మోక్ష లోపలికొచ్చినప్పుడు కూడా నాతో కూర్చున్నప్పుడు ఇలా అన్నది. కానీ వెనకాల ఇలా మాట్లాడుకుంటున్నారు నాకు అప్పటికి దాకా తెలీదు. అప్పుడు నేను మార్చుకొని మూవ్ ఆన్ అయ్యి చేంజ్ చేసుకొని ఓకే. ఫైన్ అని అప్పుడు నేను మార్చుకున్నాను సార్. ఈ క్వెషన్ కూడా వస్తది. రమ్య, మోక్ష అన్నప్పుడు ఆ వీడియో చూసినప్పుడు నీకు ఏమనిపించింది అంటే కూడా సో, అన్నీ కలిపి ఆన్సర్ చెప్తాడు. ఫస్ట్‌లో పర్సెప్షన్ అలా నాకు చెప్పినప్పుడు నేను ఓకే. ఓకే. అనుకున్నాను గానీ, నా వెనకాల ఇవన్నీ మాట్లాడిందని నేను అనుకోలేదు. బట్ తర్వాత ఇప్పుడు సార్ ఫిఫ్త్ వీక్ ఆమె ఏందంటే లోపలికి వచ్చినప్పుడు ఒక పర్సెప్షన్‌లో వస్తారు. 2 వీక్స్ ఫస్ట్ 2 వీక్స్ గేమ్ చూసే అదే బయట కూడా తను అనుకుంది కాబట్టి, అలా మైండ్‌సెట్ క్యారీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఫిఫ్త్ వీక్ వరకు నన్ను చూసింది. సిక్స్త్ వీక్‌లో ఏమవుతుందో ఆ అమ్మాయికి కూడా తెలీదు. నాకు కూడా తెలీదు. ఎవరికీ తెలీదు. సో, అలా ఊహించుకొని అలా మాట్లాడింది. బట్ ఏం చేయలేం సార్. ఇప్పుడు అందరిని మనం ఏమనలేం గదా! నా వరకు నాకు క్లారిటీ ఉంది. నేను ఎలాంటి వాడిని, ఏంటి అనేది. అంటే లేదు, నువ్వు కరెక్ట్‌గానే ఉన్నావు. నీ ఇంటెన్షన్ కరెక్ట్‌గానే ఉండింది ఎప్పుడు. అది అసలు నీ పర్స్పెక్టివ్ ఏంటి దీని గురించి అనే నేను అడిగాను. ఆడియన్స్‌కు క్లారిటీ రావాలి కదా! అన్నట్టే అడిగాను. అంతకు మించి ఏం లేదు. అంటే సో, ఇంట్లో అందరూ నీ చుట్టాలే ఏంటయ్యా, బాబాయ్ ఉంటాడు, పిన్ని ఉంటది, గర్ల్ ఫ్రెండ్ ఉంటది, ఎక్స్ ఉంటది అంటే అలా ఏం లేదు సార్. ఆహ్, అని సో, ఇప్పుడు మళ్ళీ ఇదే అంటాడు. బేసికల్లీ పూరైన పెద్ద కాలేజ్‌లో చదివాము. హుహుహుహు. సో, నెక్స్ట్ ఏంటంటే భయ్య, మీ ఫ్రెండ్ డెమాన్ పవన్ పంచుకున్నారుగా ఇద్దరు 15,00,000 తీసుకున్నాడు. ఏంటి అంటే, సార్ మీకొకటి చెప్పాలి. అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు డెమాన్ పవన్‌ని చూసి నేను చాలా షాక్ అయ్యాను. అసలు అందరితో ఎళ్లి మాట్లాడేవాడు. అందరితో ఎళ్లి కలిసిపోయేవాడు. ఎక్కడ చూసినా తనే ఉండేవాడు. అసలు చిలిపిగా ఉండేవాడు. అందరు ఫ్లిప్పులేసేవాడు. అసలు చూసి అరే! ఏంట్రా వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు పిల్లోడు. నాకు ఈ టాలెంట్‌లో కొద్దిగా కూడా లేదే. మనమేమో ఇంట్రోవర్ట్ అయిపోయాము. నేను అనుకున్నాను. అంటే మన లోపల లేడు కదయ్యా అని శివాజీ అంటే, అదే సార్ నేను కూడా షాక్ అయ్యాను. బేసికలీ మీరు చూస్తే 'అగ్ని పరీక్షలో' ఫస్ట్ ఎపిసోడ్‌లో 15 మెంబర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఎవరిని పెట్టానంటే నేను డెమాన్ పవన్ పేరు చెప్పాను. ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్ సార్. బట్ ఏంటంటే లోపలికెళ్ళినప్పుడు తనకు కొన్ని మూవ్స్ అర్థం అవ్వలేదని అనిపించింది సార్ నాకు. నేను చాలా సార్లు చెప్దాం అనుకున్నాను. చెప్తే మళ్ళీ మనం ఒకళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకుంటారా వీడెవడ్రా చెప్పడానికి అనుకుంటాడేమో అని నేను చాలా సార్లు చెప్పకుండా ఉండడానికి ట్రై చేశాను. బట్ ఇలా కాదు మనోడు మారడు అని ఒకసారి నామినేషన్స్‌లో నేనే నామినేట్ చేశాను డెమాన్ పవన్‌ని. నాకేం లేదు సార్ అలా. అంటే మరి 15,00,000 తీసుకున్నాడు కదా! నీకేం బాధ అనిపించలేదా అంటే, అలా ఏం లేదు సార్. తను కూడా పూరే కదా! ప్రాబ్లమ్ లేదు. తను తీసుకున్నా నాకేమి అలాంటి ఏం ఫీలింగ్ లేదు అంటే, ఇద్దరైతే పంచుకున్నారు మంచిగా అంటే, అలా ఏం లేదు సార్ అంటాడు. సార్ ఇంకోటేంటంటే, సో తనుజ కోసం 2 వీక్స్ నామినేషన్స్‌లో వెళ్ళడానికి రెడీ అయ్యావు. దాని పరిస్థితి ఏంటి అంటే, సార్ 10థ్ ఆర్ 11థ్ వీక్‌లోనే ఉన్నాం సార్ అప్పుడు. క్లారిటీ లేదు నాకు. బట్ అప్పటికి నాకు అనిపించింది ఏంటంటే, ఖచ్చితంగా అందరం నామినేషన్స్‌లో ఉంటాం. దానిలో డౌట్ లేదు. అండ్ ఫైట్ స్టార్మ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారనే అనుకున్నాను. అంతకుముందు 2 వీక్స్ అవి ఇటు అటు ఇటు కూడా కొద్దిగా అటు ఇటు అయ్యింది. సో, అన్ని యాంగిల్స్‌లో ఆలోచించుకొని అరే! ఖచ్చితంగా ఎలాగైనా నామినేషన్స్‌లో ఉంటాం. అండ్ తనుజ కూడా
ఏమైందో తెలీదు సార్. ఒక 2 వీక్స్ చాలా లోకెళ్ళిపోయింది. కళ్ళు తిరిగి పడిపోవడం గానీ, అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రావడం గానీ, వాళ్ళ చెల్లికి మ్యారేజ్ ఫిక్స్ అయిందని విన్నాను. సో, ఇవన్నిటి వల్లనే ఏమో బాగా డల్ అయిపోయింది. సో, తనకు గూడా ప్లస్ అవుతుంది. ఎలాగో నామినేషన్స్‌లో ఉంటాం గదా! తనకు గూడా హెల్ప్ అవుతుందని ఆ డెసిషన్ తీసుకుందాం అనుకున్నాను సార్. అంతకు మించి బట్ తనకి కూడా మెచ్యూరిటీ ఉంది గదా! అర్థం చేసుకుంది గదా! అరే! నా వల్ల తను ఇబ్బంది పడతాడు. నామినేషన్స్‌లోకెళ్తే తనకే ప్రాబ్లమ్ అని తను వద్దన్నది. అక్కడ జరిగిందది సార్ అంటాడు. సో, నెక్స్ట్ ఏంటి బ్యాక్ టు డ్యూటీ వెళ్ళిపోతావా అని అంటే, సార్ లేదు సార్ నేను 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యాక్టర్‌గా అవుదామని ఫిక్స్ అయ్యాను. సో, యాక్టింగ్ మీద ఎళ్తాను. అందరూ ఏమనుకుంటారంటే యాక్టింగ్ అంటే ఓన్లీ హీరోగా అవుతాము, గ్రేట్ హీరో అయిపోతానని కాదు. ఒక గ్రేట్ యాక్టర్‌గా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను అని. నాకు ఇక్కడ ఒక కామెడీ అనిపించింది భయ్య. గ్రేట్ యాక్టర్స్ అని ఆయన పేర్లు చెప్పింది ఎవరిదంటే, ఒక 'జగపతి బాబు' గారిలాగా, ఒక 'శ్రీకాంత్' గారిలాగా, 'శివాజీ' గారిలాగా వీళ్ళు హీరోసే గదా! హీరో అవ్వాలనుకోవట్లేదంటావు, మళ్ళీ హీరో పేర్లు చెప్తావు. నాకైతే ఏం అర్థం కాలేదు. బట్ గ్రేట్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా అంటే 'శివాజీ' గారు ఓ పెద్ద స్కెచ్చే, పెద్ద ప్లానింగే అంటే అసలు చిన్నప్పటి నుంచి అనుకున్నా. బట్ మా నాన్న ఏమన్నారంటే, "ఫస్ట్ నువ్వేదైనా దేశానికి ఏదైనా పనికొచ్చేది చెయ్యి. నువ్వు కష్టపడు. కష్టపడి నీకు ఆ వాల్యూ తెలుస్తది గదా! తర్వాత నువ్వేమైనా చేసుకో" అంటే మా ఇంట్లో అందరూ సర్వీసెస్‌లోనే ఉన్నారు సార్. సో, నేను కూడా అదే పర్స్పెక్టివ్‌లో ఉన్నాను. ఫస్ట్ ఎంఎస్‌సి ఫస్ట్ ఇయర్‌లోనే నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఎళ్ళాను, చేశాను. అందుకే అగ్ని పరీక్షల్లో కూడా చెప్పాను నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. సో, ఎళ్లి ఇప్పుడు యాక్టింగ్ కోసం నా యాక్టింగ్ కెరియర్‌ని పర్సూ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, "నువ్వు యాక్టింగ్‌లో కూడా ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను" అంటే, నెక్స్ట్ అంటాడు, "తనుజ గురించి నీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్‌లో" అంటే, సార్ ఫస్ట్‌లో నాకు యాక్చువల్లీ తనుజ మీద నెగెటివ్ వైబ్స్ వచ్చాయి సార్. అరే ఏంట్రా ఈవిడ అన్నీ కమాండింగ్‌గా ఉంటుంది. అన్నీ ఏదేదో అనేస్తుంది అని అనుకున్నాను. బట్ ఈవినింగ్ కల్లా నా పర్సెప్షన్ మారింది సార్. ఎందుకంటే వేరే వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటే నాకు వినపడ్డది. ఏంటంటే అరే కళ్యాణ్ ఇలా, కళ్యాణ్ అలా, కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ జెన్యూన్‌గా అనిపిచ్చాడు. అది ఇదని. తర్వాత మీరు ఫస్ట్ నామినేషన్స్‌లో గూడా తనేంటంటే మాకు బ్లైండ్స్ తీశారు. నామినేషన్స్ అంటున్నారు. అందరూ నామినేట్ చేశారు. చూస్తే చేతిలో నాకు హ్యామర్ వచ్చింది. అది గూడా ఏంటి తనుజ ఇచ్చింది. అందరూ నిన్ను నామినేట్ చేశారు కదా! నిన్ను సేవ్ చేస్తున్నాను. నిన్ను నామినేట్ చేసిన వాళ్ళు నువ్వు నామినేట్ చేయనట్టు ఇచ్చింది. సో, తర్వాత నాకు పర్సెప్షన్ మారిపోయింది తన మీద చాలా మంచిది అని. అండ్ చాలామంది తనని తప్పుగా అనుకున్నారు. అందరేమో తను మాట్లాడిన మాటలు పట్టించుకున్నారు గానీ, నేను తన ఫేసే చూస్తున్నాను. తన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ గనక గమనిస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఎవరికి చెప్పినా ఎవరు వినే స్టేజ్‌లో లేరు కదా సార్! నేను అందుకే చెప్పాలనుకోలేదు. బట్ షీ ఈజ్ రియల్లీ జెన్యూన్ అది అని చెప్పి. ఇప్పుడు నీకు తనుజ మీద నీ ఫీలింగ్ ఏంటి అంటే, సార్ తనుజ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ సార్. దానిలో డౌట్ లేదు. అంటే నిద్రలో ఉన్న అంతసేపు 2 అవర్స్ తన పక్కనే కూర్చున్నావు గదయ్యా! అంటే, సార్ అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. పడిపోయినప్పుడు నేను కొద్దిసేపు కూర్చున్నాను. మాధురి గారు యాక్చువల్లీ రావాలి. బట్ తను రాలేదు. సో, అన్‌ఫార్చునేట్‌లీ తన చెయ్యి ఇక్కడ పడిపోయింది సార్. పడ్డప్పుడు నేను ఫస్ట్ కొద్దిసేపు పట్టుకున్నాను. తర్వాత చెయ్యి బాగా షివర్ అవుతుంది సార్ తనది. సరే కొద్దిసేపు పట్టుకొని వదిలేస్తే మళ్ళీ షివర్ అవుతుంది. అలా పట్టుకొని వదిలేస్తే షివర్ అవుతుంది. ఇట్లా కాదని చాలా సేపు పట్టుకున్నాను. మీ అందరికి కనపడ్డదో లేదో ఇది జరిగిందంటే మాకు బాగా కనపడ్డదిలే. బయట స్లో మోషన్‌లో ఏసి, మ్యూజిక్‌లు కూడా పెట్టారంటే, అయ్యో! అలా ఏం లేదు సార్. జరిగింది ఇదే. అంతకు మించింది ఏం లేదు అని. ఇంకోటి కూడా యాక్చువల్లీ తనుజ్ అని స్టార్టింగ్‌లో అడుగుతాడు. "నువ్వు ఒకసారి నీకు కళ్యాణ్‌కి ఏంటి అసలు" అంటే, "సార్ చాలా మంచోడు ఆ అబ్బాయి. ఒకసారి అన్నావు కదా! ఒరేయ్! నువ్వు నాకంటే చిన్నోడివిరా. నేను నీకంటే పెద్దదాన్నిరా" అని అన్నావు. అది ఏ ఏ పర్స్పెక్టివ్‌లో వచ్చిందంటే, నిజంగా చిన్నోడు సార్. 23 ఇయర్స్ తనకి. సో, ఆ పర్స్పెక్టివ్‌లో అన్నాను గానీ, నిజంగా చాలా మంచోడు అని. ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్‌లో ఇంకో క్వెషన్ అడుగుతాడు శివాజీ గారు. హౌస్‌లో అందరికంటే పర్ఫెక్ట్ ఎవరు? ద పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరు అంటే కళ్యాణ్ పడాల పేరే చెప్తుంది తనుజ. సో, యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యలో అయితే బాండింగ్ బానే ఉంది. ఇద్దరికి అండర్‌స్టాండింగ్ ఉంది. ఇద్దరికీ క్లారిటీ ఉంది అని అయితే నాకైతే అనిపించింది ఆఫ్టర్ సీయింగ్ 'బజ్' ఇంటర్వ్యూ. సో, ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా కొట్టుకుంటున్నారు. పర్సనల్ విషయాలు లాగుతున్నారు. పర్సనల్ థింగ్స్ మీద ఎళ్తున్నారు. వాళ్ళిద్దరు జూస్తే నిజంగా బ్యాడ్‌గా ఫీల్ అవుతాను నేనైతే అనుకుంటున్నాను. సో, ఇంటర్వ్యూ గేమ్ ఈజ్ ఓవర్. నేనేమనుకుంటున్నా అంటే ఏమంటున్నా అంటే గేమ్ వరకు మాట్లాడండి. ఏమన్నా మాట్లాడండి. బట్ పర్సనల్స్ ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గురించి, లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడకపోతే బెస్ట్ థింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. లేదు మేము మాట్లాడతాము, మేము ఇలానే ఉంటాము, వాళ్ళు ఇదన్నారు కాబట్టి మేము ఇది అంటాము, వాళ్ళు ఇదన్నారు కాబట్టి మేము ఇది చేస్తాము అని అనుకుంటే మాత్రం నోబడీ కెన్ హెల్ప్ యూ. ఇది కూడా భయ్యా ఇది అడుగుతాడు ఇమ్మాన్యుయల్ గురించి. ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అయినప్పుడు నీ
ఫీలింగ్ ఏంటి అంటే, సార్ ఇమాన్యుయల్ గారు ఎలిమినేట్ అయినప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. అసలు అంటే మరి నువ్వు ఏ ప్లేస్‌లో ఉంటావు అనుకున్నావు అంటే, నా పక్కన ఉంటాడు అనుకున్నాను స్టేజ్ మీద అంటే, అదేంటి తనుజ నీ ప్లేస్‌లో తనుజ టాప్ 2లో ఉండకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ నువ్వెప్పుడొస్తావు అనుకున్నావు టాప్ 2లోకి అంటే, నాకిది ఇక్కడ క్లారిటీ సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపించింది. ఎందుకంటే తన గురించి చెప్పుకున్నాడు. బట్ ఇక్కడే కళ్యాణ్ పడాల ఫ్లిప్ అయినట్టు నాకైతే అనిపించింది భయ్య. ఎందుకంటే మీరు హౌస్‌లో ఉన్నప్పుడు లోపల డెమాన్ పవన్‌తో ఒక డిస్కషన్‌లో ఏమంటాడంటే, "లోరా ఎవరు విన్నర్ అవుతాడని నువ్వు అనుకుంటున్నావు? 5, 4, 3, 2 అని అంటే కొద్దిగా పాజ్ ఇచ్చి తనుజ సైడ్ తిరుగుతాడు భయ్య కళ్యాణ్ పడాల. ఓకే. కానీ బయటకు రాగానే అసలు తనుజని టాప్ 1, 2లో కూడా ఊహించుకోలేకపోయాడంటే నాకు అర్థం కాలేదు. అండ్ ఇమ్మాన్యుయల్‌ని టాప్ 2లో ఉందామని అనుకున్నాడు. అండ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉంటాడని అనుకున్నాడంటే నాకు షాకింగ్‌గా ఉంది. అది నాకు అర్థమే కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లోపల ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడాడు అనిపించింది. ఫ్లిప్ వేసాడు అనిపించింది. ఎందుకంటే లోపల తనుజ విన్నర్ అన్నవాడు, ఇక్కడేమో తనుజ అసలు టాప్ 2లో కూడా ఊహించుకోలేకపోయాడంటే ఆశ్చర్యంగా ఉంది. తనుజ టాప్‌లో ఎందుకు ఉండదని అనుకున్నావు అన్నప్పుడు అది అసలు ఆన్సరే ఇవ్వలేదు. తిన గురించి ఏమనుకున్నాడంటే, సార్ నేను ఎప్పుడు టాప్ 5కి వెళ్దామని అనుకోలేదు. విన్నర్ అవుదామని అనుకున్నాను. సో, విన్నర్ అవుదామనే అనుకున్నాను కాబట్టి నా ఫోకస్ టాప్ 5 మీద లేదు. సో, విన్ అయితే బయటకొచ్చాను అని చెప్తాడు. సో, ఇది భయ్యా బజ్ ఎపిసోడ్ అయితే. ఇద్దరు బాగానే ఆన్సర్ చేశారు. బట్ తనుజ ఎపిసోడ్‌లో ఎలివేషన్స్ గానీ, ఎమోషన్స్ గానీ ఇవన్నీ చూసాక అండ్ తన క్లారిటీ లా తన మైండ్ సెట్ ఇవన్నీ చూసాక ఐ ఫెల్ట్ తన ఇంటర్వ్యూ విన్నర్ ఇంటర్వ్యూలా ఉంది. కళ్యాణ్ పడల ఇంటర్వ్యూ రన్నర్ ఇంటర్వ్యూలా అనిపించింది. ఇంతకీ వీళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకైతే భయ్యా ఓవరాల్‌గా బజ్ ఇంటర్వ్యూ చూసాక విన్నర్ స్పీచ్ ఆర్ విన్నర్ ఇంటర్వ్యూ తనుజది అనిపించింది. కళ్యాణ్‌ది కూడా చాలా బాగుంది కానీ ఇంకొద్ది కాన్ఫిడెంట్‌గా మాట్లాడింటే బాగుండు అనిపించింది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ రివ్యూస్ అయిపోయాయి. నా నుంచి ఫాలోవర్స్ అందరూ ఎలాంటి కంటెంట్ ఆశిస్తున్నారో, ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో, ఫుడ్ వ్లాగ్సా, ట్రావెల్ వ్లాగ్సా, లేకపోతే ఇన్ఫర్మేటివ్ వీడియోసా, లేకపోతే అవేర్నెస్ వీడియోసా, ఎలాంటివి చేస్తే బాగుంటుందో అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.